కి స్వాగతం. బ్రాహ్మణ యోగాల సభలో వారు మనకి గట్టిగా ఆ విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మన కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాం జరిగింది. సో విద్యా వికాసానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తే తద్వారా విద్యార్థులు శాసనసభాయ అఖండ విజయ ప్రాప్తి ద్వారా సకల జనాకర్షణ యోగ్యతా సిద్ధ్యర్థం జనాబోధ యోగ్యతా సిద్ధ్యర్థం అత్యున్నత పదవీ ప్రాప్త్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం అధికార ప్రాప్త్యర్థం సకల జనాకర్షణ బ్రాహ్మణాశీర్వచనాఖ్యం కరిష్యే. సమస్యల పరిష్కారానికి కాలంలో దిగైనా సరే పనిచేయించేటువంటి సమర్థులు. ఈ మురికిని ప్రతిపక్షాల మురికిని కడిగారంటే ఇటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు మన అధ్యక్షులు వారు ప్రసంగిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేతితో 10 రూపాయలు ఇచ్చి ఓ చేతితో 100 రూపాయలు లాక్కుంటున్నారు. ఈరోజు సరుకుల ధరలు ఎంత? ఈరోజు కరెంటు ఛార్జీలు అయితే నెల వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబడ్డా అవి పట్టుకుంటే నేను చేతులు షాకు గుండె తేడా వచ్చే పరిస్థితి. ఇసుక ఉచితంగా ఉన్న ఇసుకే బంగారం అయింది. 1 కాదు 2 కాదు 3 కాదు ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి. అయితే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు మాట చెప్పాడు, ఒక అవకాశం నాకు ఇవ్వండి, 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 5 ఏళ్లలో బ్రాందీ బాటిల్ ఆంధ్ర రాష్ట్రంలో కనపడకుండా చేసి ఓటు అడుగుతా, బ్రాందీ బాటిల్ కనపడితే ఓటే అడగని చెప్పాడు. బ్రాందీ బాటిల్ బాగా కనపడుతుందని, ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి వస్తువుని 4 రూపాయలు చేశారు. అది కూడా కల్తీ బ్రాందీ. ఆ కల్తీ బ్రాందీ తాగి ఆంధ్ర రాష్ట్రంలో 3,000 మంది గత 5 ఏళ్లలో మరణించారు. కొన్ని లక్షల మంది లివర్లో కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్ పాలై లక్షలు బిల్లు కట్టుకున్నారు.
తమాషా ఏంటంటే ఒక రకంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని పణంగా పెట్టడం కాకుండా ఇచ్చిన మాట తప్పడం కాకుండా దీని మీద వేల కోట్ల దోపిడీ. ఎలా అంటే మనం కిరాణా షాపు పోయినా, బట్టల అంగడికి పోయినా, యాడికి పోయినా కార్డు ఉంటే అలౌ చేస్తారు, ఫోన్పే అలౌ చేస్తారు. గాంధీ షాపుల్లో మాత్రం డబ్బులు ఉంటేనే, లేకుంటే ఎవరు. ఎందుకంటే నాకు కార్డు ఇస్తే లెక్కలకు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలా, డబ్బులు అయితే మన ఇష్టం, మనం కలిపిన బ్రాంది, మన కల్తీ బ్రాంది, అన్నీ మన బ్రాండ్లే కాబట్టి ఆ డబ్బులంతా మన ఇంటికి వస్తాయి. అమరావతి ప్రజలు రాష్ట్ర వ్యాప్త ఉద్యోగ భాగంగా నెల్లూరు వచ్చారన్న. వరదల్లో నెల్లూరు రోడ్లో చిక్కుకున్నారు. వాళ్ళు అక్కడ ఉండరని నాకు తెలియదన్న. కొత్తూరు ప్రాంతంలో 14 ప్రాంతాలు వరద ప్రాంతాలు ఉంటే పరామర్శకి వెళ్ళారు. దారిలో పోతుంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు. అర్థం కాల, కళ్యాణ మండపంలో వీళ్ళు ఉన్నారు, శాలివాహన కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు కూడా లేవే, ఇది సీజన్ కాదే అని పక్కనుండి కార్పొరేటర్ అడిగా. అన్న వాళ్ళు అమరావతి కూడా అన్న, వాళ్ళు వరదలో చిక్కున్నారన్న. అన్న మన కార్లో పోతూ ఉంటాం, స్కూటర్లో పోతూ ఉంటాం, నడిచిపోతూ ఉంటాం. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాడు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని చూస్తాము. వెంటనే హాస్పిటల్ తీసుకుంటాం, కనీసం 108 ఫోన్ అయినా చేస్తాం. ఆ ఉద్దేశంతో నేను ఓ ఎమ్మెల్యేగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ మధ్యలో అమరావతి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా ఖచ్చితంగా పరామర్శించాలని ఆగా, పరామర్శించారు. వారి వద్ద వెళ్ళా, మా వరదల్లో చిక్కున్నారు మీరు, వరదలో చిక్కున్నప్పుడు ఇది రాత్రికి అంత సేఫ్ కాదు, ఇది మెయిన్ రోడ్డుకి రండి, మండపంలో మీకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తామంటే ధైర్యం చెప్పి వచ్చాను. వాళ్ళు అన్నారు జయవరావతి అని. అమ్మా దయచేసి వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, ఒక పార్టీలో నేను ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం, నేను వచ్చింది మానవత్వంతో, అది కూడా దారి వెళుతూ వచ్చానమ్మా, మీ మేల్పాలెం కోసం చెప్పొచ్చు, నేను మీకోసం వచ్చానని చెప్పని. కాదమ్మా ఈ దారిలో వెళుతూ ఉంటే మీరు నాకు వచ్చానని చెప్పాను. అక్కడి నుంచి జగన్ గారు నాకు నరకం ఎట్లుంటుందో చూపించడం స్టార్ట్ చేశారన్న. ఎన్నికల్లో పాపము నేను పెద్ద మనిషి ప్రధాన ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తెచ్చుకున్నాడు, మైక్ ఎత్తుకున్నాడు. జగన్ రెడ్డి ప్రధాన ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తెచ్చుకున్నాడు, మైక్ ఎత్తుకున్నాడు. జగన్ రెడ్డి ఒక రౌడీ, శ్రీధర్ రెడ్డి ఒక రౌడీ చెప్తా ఉన్నాడు. ఫోన్ వచ్చింది, ఫోన్ చూసుకున్నాడు, కార్లు వెళ్ళిపోయాడు. సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఆడ బీఫారం తీసుకొని జేబులు పెట్టుకొని రేపు నామినేషన్ ఇవ్వాలా ఇక్కడ వెళ్ళాడు. ఆ పని మీ కోటరెడ్డి శ్రీధర్ చేయలేదన్నా. 16 నెలల అధికారాన్ని ధైర్యంగా మీరున్నారు, మీరు ఉంటారు, మీ అండ లభిస్తుంది అన్న నమ్మకంతో నికాసుగా నిలబడి నిజాయితీగా బయటకు వచ్చారన్న. ఈ రోజు నేను మీకు చెప్తున్నానన్నా, నాకెన్నో కళలు ఉన్నాయి, నాకెన్నో ఆకాంక్షలు ఉన్నాయి. నెల్లూరు నగరం రూరల్ 2 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, నాకు అండగా పొంగూరు నారాయణ గారు పక్కన ఎమ్మెల్యేగా ఉంటే అదృష్టం. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. పొంగూరు నారాయణ గారు కీలక మంత్రిగా ఉంటారు. వారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో 100% ఆ పెండింగ్ పనులన్నీ కూడా 100% పూర్తి చేస్తారని తెలియజేస్తుంది. మన సోదరులు మీకు తెలిసే విషయాలు కొన్ని అడిగారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, కంటిన్యూ చేయాలని. నేను కాదన్న మాట చంద్రబాబు గారు చెప్పాలా, చంద్రబాబు గారే చెప్పి ఉన్నారు. ఏమని బ్రాహ్మణ కార్పొరేషన్ కొనసాగిస్తాం, ఆ నిర్వీర్యం చేసిన దాన్ని అలా కాకుండా గతంలో మొదలు ఏర్పాటు చేస్తామని తప్పకుండా అది కూడా ఏదేమైనా ఒక్కటి అర్థం చేసుకుంటున్నా. నేను ఈ రోజు కనపడి వెళ్ళే వ్యక్తిని కాదు. మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా, నా చేతిలో ఉంటే చేస్తా, చేతులు లేకుంటే చేయను. ఏదైనా సరే అందుబాటులో ఎమ్మెల్యేగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సరైన సెలవు